వైసీపీలో మార్పులు చేర్పులపై కసరత్తు వేగంగా జరుగుతోంది. ఉదయం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి విశ్వరూప్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. అమలాపురం నుంచి విశ్వరూప్కు స్థానచలనం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే గాజువాక వైసీపీ సమన్వయకర్తగా రామచంద్రరావు ఉన్నారు. పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఒక్క ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అవుతున్నారు సీఎం జగన్. వారి వారి నియోజకవర్గాల పరిస్థితిని నేతలకు వివరిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు రాపాక, నవాజ్ పాషా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. రాపాకను అమలాపురం ఎంపీగా పంపుతారని ప్రచారం జరుగుతోంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజును వేరే సెగ్మెంట్ కు మారుస్తారని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళ్తున్నాయి. ఉదయం నుంచి ఎమ్మెల్యే కిలారు రోసయ్య, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కూడా క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. ఇటు రాయలసీమ సీట్లపైన సీఎం ఫోకస్ చేశారు. మంత్రి ఉష శ్రీచరణ్ కూడా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం. వైసీపీలో మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు చాలా స్పీడప్ చేశారు. ఉదయం నుంచి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి విశ్వరూప్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అమలాపురం నుంచి విశ్వరూప్ కు స్థానచలనం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక గాజువాక్ వెళితే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే గాజువాక వైసీపీ సమన్వయకర్తగా రామచంద్రరావు ఉన్నారు. పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అవుతున్నారు సీఎం జగన్. వారి వారి నియోజకవర్గాల పరిస్థితిని నేతలకు వివరిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు రాపాక, నవాజ్ పాషా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు. రాపాకను అమలాపురం ఎంపీగా పంపుతారని ప్రచారం జరుగుతోంది. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజును వేరే సెగ్మెంట్ కు మారుస్తారని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళుతున్నాయి. ఉదయం నుంచి ఎమ్మెల్యే కిలారు రోసయ్య, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కూడా క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. ఇటు రాయలసీమ సీట్లపైన సీఎం ఫోకస్ చేశారు. మంత్రి ఉష శ్రీచరణ్ కూడా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. సర్వేలు, పనితీరు ఆధారంగా వైసీపీలో మార్పులు చేర్పులపై కసరత్తు స్పీడప్ అయింది. ఉదయం నుంచి కూడా చూస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎంఓ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, గత కొంతకాలంగా ఈ షఫ్లింగ్లకు సంబంధించి కూడా 11 మందికి స్థానచలనం కల్పించారు సిట్టింగులకి. ఇప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అంటే సర్వేలే కాకుండా ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. సో వైసీపీ వర్గాల్లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి ఈ షఫ్లింగ్ మీద? దీనికి సంబంధించి అయితే వైసీపీ వర్గాల్లో అయితే మాక్సిమం పెద్దగా అసంతృప్తులు అనేది పెద్దగా ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. కాకపోతే లోపల నివురుగప్పి నిప్పులా ఏదన్నా ఉందా అన్న అంశానికి సంబంధించి ఇంకొన్ని రోజులు గడిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరొక వైపు చూసుకుంటా ఉంటే టికెట్ ఈసారి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదు అని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఏదైతే క్లారిటీకి వచ్చారో సో ఆయనకి సంబంధించిన చర్చ అయితే కొంత జిల్లాలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ టికెట్ కనుక ప్రచారం జరుగుతున్న ప్రచారం తరహాలో తనకు కాకుండా వంగా గీతకి కనుక ఎంపీగా ఉన్న వంగా గీతకి కనుక టికెట్ కనుక కేటాయిస్తే ఆమె అక్కడున్న పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు జనసేనను అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే ఆ స్థానం నుంచి పెండెం దొరబాబు
చంద్రబాబు జనసేన తరఫున పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. సో ఈ స్థాయిలో ఒక అంటే ఏదైతే షఫ్లింగ్ జరిగిన స్థానాల్లో ఈ స్థాయిలో చర్చ జరిగిన నియోజకవర్గంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ కొంత రచ్చ జరుగుతోంది. మరొక వైపు చూస్తా ఉంటే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబు కాకుండా తోట నరసింహంకు టికెట్ కేటాయిస్తారు అన్న చర్చ కూడా ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉన్న నేపథ్యంలో తోట నరసింహం కనుక టికెట్ ఇస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేదే లేదు, తోట నరసింహను ఓడించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను, పూర్తి స్థాయిలో పని చేస్తానని చెప్పి జ్యోతుల చంటిబాబు కావచ్చు ఆయన అనుచరులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి అంశాలు కొన్ని తెర మీదకు వచ్చాయి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో షఫ్లింగ్ జరిగిన 11 స్థానాల్లో కావచ్చు, మరొక వైపు ఎక్కడైతే షఫ్లింగ్ ఉంటుంది టికెట్లకి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు అన్న ప్రచారం జరుగుతున్న నియోజకవర్గాల్లో అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో అయితే ప్రస్తుతానికి ఎవరు బయటపడడం లేదు. వాళ్ళందరూ కూడా గుట్టుతప్పుడు కాకుండానే ఉన్న పరిస్థితి. పైకి మాత్రం తామందరం కూడా వైసీపీ అధినాయకత్వం చెప్పిన విధంగా, సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా వ్యవహరిస్తాము, ఆయన మాట శిరోధార్యం అనే విధంగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మరింత హీట్ ఎక్కిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ అనేది దగ్గర పడిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే అంతా సైలెంట్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది దేవి. మరొక వైపు సీఎం క్యాంప్ కార్యాలయంలో కూడా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే మంత్రులు విశ్వరూప్ అలాగే గొమ్మనూరు జయరాం సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి. ఉషశ్రీచరణ్ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు సంబంధించి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కిలార్ రోసయ్య కూడా ఉదయం నుంచి కూడా క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. అయితే క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఆయన్ను ప్రస్తుతం మనం చూస్తున్నాం గొమ్మనూరు జయరాం వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది క్యాంప్ కార్యాలయం నుంచి. సో ఆయన టిక్కెట్కు సంబంధించిన మార్పులు చేర్పుల అంశానికి సంబంధించి వచ్చారా, లేకపోతే వేరే సీఎం కార్యాలయంలో కావచ్చు సీఎంఓలో ఎవరన్నా కలవడానికి వచ్చారా అన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే సీఎం కార్యాలయానికి వస్తున్న వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది ఇదే విషయాన్ని చెప్తున్నారు. తమ మాత్రం ఖచ్చితంగా తమ స్థానాల నుంచే పోటీ చేస్తాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వెల్లంపల్లి దాదాపు అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను గత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచాను కాబట్టి మళ్లీ తిరిగి అదే స్థానం నుంచి తాను పోటీ చేస్తానన్న ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపు క్రితం పొన్నూరు ఎమ్మెల్యే కిలార్ రోసయ్య వెళ్లారు. తాను ఉదయం నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ వేరే కార్యక్రమం మీద వచ్చాను తప్ప సీటు వ్యవహారం మీద చర్చించడానికి రాలేదు, తనను ఆ ఉద్దేశంతో పిలిపించలేదు అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితం గొమ్మనూరు జయరాం ఉన్నారు, గొమ్మనూరు జయరాం వెళ్లారు. సో ఆయన ఏ సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత చర్చ అయితే జరుగుతోంది. వరుసగా ఎమ్మెల్యేలందరూ కూడా క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులు విశ్వరూప్ అయితే ఆయనకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉంటుందా లేదా అన్న ప్రచారం జరుగుతుంది. సో ఈ క్రమంలో ఒకవేళ విశ్వరూపుని కనుక అక్కడి నుంచి తప్పిస్తే వేరే ప్రత్యామ్నాయంగా వేరే చోట ఏదైనా షఫ్లింగ్ లో భాగంగా వేరే నియోజకవర్గానికి కేటాయిస్తారా, లేకపోతే ఎంపీ స్థానానికి పంపిస్తారా, మరి అది లేకపోతే నో టికెట్ అని చెప్తారా అన్న అంశానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా చర్చ జరుగుతోంది. మరొక వైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చెల్లుబోయిన వేణు మరొక మంత్రి చెల్లుబోయిన వేణుకి అయితే స్థానచలనం అనేది దాదాపు ఖరారైపోయింది. ప్రస్తుతం రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణు రాజమండ్రి రూరల్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి తన అనుచరులకు కూడా రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చెల్లుబోయిన వేణు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న 2 లేదా 3 వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశాలు లేవు అన్న ప్రచారం అయితే జోరున జరుగుతోంది. వాళ్ళలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉంటారు, మరొకరు తిరువూరు రక్షణ నిధి కూడా టికెట్ ఉంటుందా లేదా అన్న చర్చ అయితే జరుగుతుంది. సో రక్షణ నిధి ఇప్పటి వరకు కూడా క్యాంప్ కార్యాలయానికి చేరుకోలేదు, కానీ ప్రచారం అయితే జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ వెల్లంపల్లిని గనక సెంట్రల్ నియోజకవర్గానికి మారుస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ సెంట్రల్ నియోజకవర్గానికి మారిస్తే మల్లాది విష్ణుకి టికెట్ ఉండకపోవచ్చు అనేది మరొక చర్చ. సో ఇదే తరాల అనంతపురం జిల్లాలో కూడా మంత్రి ఉషశ్రీచరణ్ కి పిలుపు వచ్చింది. సో మంత్రి ఉషశ్రీచరణ్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే అనంతపురం ఎంపీగా పోటీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు మరొక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మరొక వైపు శంకరనారాయణ వాళ్ళకు సంబంధించిన స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దేవి పిఎంఆర్ ఫైనల్ గా చెప్పండి, టికెట్ రాని వాళ్ళకి ఎటువంటి సముచిత స్థానం లభిస్తుంది, ఎటువంటి అష్యూరెన్సెస్ ఇస్తున్నారు? ఒకవేళ టికెట్ రాదు లేకపోతే టికెట్ త్యాగం చేస్తారు అనుకున్న వాళ్ళకి ఏమైనా సీఎంఓ నుంచి ఏమైనా అష్యూరెన్స్ వస్తుందా?
ఖచ్చితంగా వీళ్ళని పిలిపించి మాట్లాడేది అందుకేనని చెప్పి మనం చెప్పొచ్చు దేవి. ఒకవేళ టికెట్ని కనుక కేటాయించని పక్షంలో అంటే ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థులుగా సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్థానం నుంచి పక్కకు తప్పించాల్సిన పరిస్థితుల్లో ఎందుకు తప్పించాల్సి వస్తుందన్న అంశాన్ని చెప్పడంతో పాటుగా ఆ నియోజకవర్గంలో ఏ తరహాలో వ్యవహరించాలి, అక్కడ ఉన్న పరిస్థితులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టికెట్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీ సేవల్లో వినియోగించుకుంటాము. అలాగే భవిష్యత్తులో మళ్ళీ మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సేవలను వినియోగించుకోవడంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన ప్రయారిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళకి నామినేటెడ్ పదవులు కావచ్చు లేదా ఎమ్మెల్సీకి సంబంధించిన హామీలు కావచ్చు, ఇటువంటి హామీలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వైసీపీ అధినాయకత్వం నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ఎంతవరకు ఈ సమాధానం పొందుతారు అనేది కూడా ఇక్కడ చూడాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దేవి. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే కొంత బుజ్జగింపులు కావచ్చు, కొంత సర్ది చెప్పే ప్రయత్నం కావచ్చు. మరొక వైపు భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు కనుక సీట్ ఇవ్వలేకపోతే భవిష్యత్తులో ఎటువంటి ప్రయారిటీ ఇస్తామన్న అంశానికి సంబంధించి చెప్పడంతో పాటుగా వాళ్ళని ఎందుకు తప్పించాల్సి వస్తుందన్న అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరించి కొత్తగా ఎవరైనా ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు వస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించే దిశగా కూడా సదరు నేతలు కావచ్చు, సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు కృషి చేయాల్సిన అవసరం ఉంది అని ఒక రకమైన ఆదేశాలు, దిశానిర్దేశం పార్టీ అధినాయకత్వం వైపు నుంచి ఉంది దేవి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్ పిఎంఆర్. సర్వేల ఆధారంగా విన్నింగ్ కెపాసిటీ ఆధారంగా షఫ్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క చోట వ్యతిరేకత ఉంటే గనక టికెట్లు నిరాకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే సీఎం జగన్ విడివిడిగా మాట్లాడుతున్నారు. ఈ మార్పులు చేర్పులకు సంబంధించి కూడా క్యాంప్ ఆఫీసులో తీవ్ర కసరత్తు జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా క్యాంప్ ఆఫీస్కు నేతలందరూ కూడా క్యూ కడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మొత్తానికి మంత్రి విశ్వరూప్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. ఆయన మాట్లాడారు. అమలాపురం నుంచి కూడా విశ్వరూప్కు స్థానచలనం ఉంటుందని అంటున్నారు. అలాగే మంత్రి చెల్లుబోయిన వేణు ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి ఆయన కంటెస్ట్ చేసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాపాకకు సంబంధించి కూడా ఆయన ఈసారి అమలాపురం ఎంపీగా కంటెస్ట్ చేయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల సీట్లు త్యాగం చేసిన వారికి కావచ్చు, అలాగే టికెట్లు రాని వాళ్ళు కావచ్చు, వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలన్న దాని మీద కూడా ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బితో అయితే వైసీపీ అధిష్టానం ముందుకెళ్తోంది.